హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. అందరు బాగున్నారా? నా వీడియోలు చూస్తున్నారా? నా వీడియోలు చూసుకుంటా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, ఇంకా లైక్ ఇంకా షేర్ చేయండి, ఓకేనండి. ఇవాళ మంచి ఇన్స్టెంట్ చికెన్ కర్రీ చూపిస్తున్నాను, చూసేయండి. ఏదండి నేను కుక్కర్లో చూపిస్తున్నానండి. 15 మినిట్స్లో మీకు మంచి టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. పట్టా లవంగా, 2 ఎల్లిపాయలు, సాజీరా ఇంకా ఆకు వేసేసుకున్నానండి. ఇది చాలా మంచిగా తొందరగా అయిపోతుందండి, టేస్టీగా కూడా అవుతుంది కర్రీ. ఇదండి ఉల్లిగడ్డ, నేను ఒక పెద్ద ఉల్లిగడ్డ ఇంకా పచ్చిమిరపకాయలు వేసినానండి. నూనె, కారం, ఉప్పు మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. గరం మసాలా కూడా మీకు తగినంత వేసుకోండి. ఇదండి ఉల్లిగడ్డలు మెత్తపడ్డాయండి. ఈ ఉల్లిగడ్డలు మెత్తపడినాక దీంట్లో మనము కొద్దిగా పసుపు వేసేసుకుందాము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. సగం టేబుల్ స్పూన్ వేసినానండి, 1 టీ స్పూన్ నిండుగా వేసినాను అనుకోండి. ఇది ఈ విధంగా కలిపేసుకుందామండి. దీంట్లో మనము ఇది అంతా కలిపినాక దీంట్లో మనం ఉప్పు, కారం వేసుకుందాం. తగినంత ఉప్పు, కారం మీకు ఎంత కారం కావాలో అంత కారం వేసుకుందాం. దీంట్లో నేను కారం వేసేసినానండి, ఉప్పు వేసినాను. దీంట్లో చికెన్ వేసేసుకున్నానండి. చికెన్ వేసుకొని కలుపుకొని ధనియాల పొడి, ఇది నువ్వులు, కొత్తిమీర, పుదీనా వేసి పేస్ట్ చేసుకుందండి. ఒక పిడికడు నువ్వులు, ఒక కొత్తిమీర కట్ట, ఒక పుదీనా కట్ట వేసి పేస్ట్ చేసుకున్నాను. ఇదండి కొన్ని నీళ్ళు, సగం గ్లాస్ నీళ్ళు వేసేసుకొని దీన్ని ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. ఇది తొందరగా చాలా తొందరగా 15 మినిట్స్లో అయిపోతుందండి మీకు కర్రీ. నేను ఒకటే విజిల్ పెట్టినాను, చికెన్ ఒకటే విజిల్లో ఉడికిపోతుంది. ఇదండి ఒక విజిల్ అయిపోయింది. ఈ మూత తీసేసుకుంటే చూసిరండి ఎంత మంచిగా కనిపిస్తుందో కర్రీ. ఇది ఒక 2 మినిట్స్ దాకా మనం పొయ్యి మీద పెట్టుకుందామండి. ఇది చూసిరండి చికెన్ కర్రీ అయిపోయింది. ఒక 2 మినిట్స్ కొంచెం దగ్గర కానిస్తాం. ఒక 2 మినిట్స్ పెట్టుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అయిపోయిందండి చికెన్ కర్రీ. కాసేపు పెట్టుకుందాం పొయ్యి పైన. చూసిరా చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. కుక్కర్లో తొందరగా కావాలంటే ఈ విధంగా కుక్కర్లో చేసేయండి. మీరు నువ్వుల బదులు కొబ్బరిని వేసుకోవచ్చు. నేను నువ్వులు, కొత్తిమీర, పుదీనా పేస్ట్ అయితే వేసినాను. ఇది కొంచెం దగ్గరికి అయిపోయింది. చూసిరా అయిపోయిందండి కర్రీ. డిష్లోకి తీసేసుకోవడమే అయిపోయింది. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా అయింది, తొందరగా అయిపోయింది. కరెక్ట్ నాకు 15 మినిట్స్ అయిందండి కర్రీ కానికే. చాలా ఎవరన్నా గెస్ట్ వచ్చారంటే ఈ విధంగా చేసేయచ్చు, చాలా బాగుంటుంది. రోటికైనా రైస్కైనా చాలా బాగుంటుందండి ఇది. మీరు కూడా నా వీడియోలు చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా సబ్స్క్రైబ్, లైక్, షేర్, బెల్ ఐకాన్ తప్పకుండా చేసుకోండి.